అయ్యప్ప స్వామి దివ్యమైన భవ్యమైనటువంటి మాలాధారణ అదృష్టంగా భావించాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పుణ్యం వల్ల సృష్టిలో ఏదైనా దీక్ష ఉన్నదంటే అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఎంత అత్యుత్తమైన జన్మనో అన్ని దీక్షల కంటే గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. అంటే వేరే దీక్షలు నేను చిన్నపుచ్చడం లేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి మన జీవన శైలిని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఒక మలుచుకునేటువంటి ఏకతాటిపై నిలబడి మన సంసారాన్ని సుఖవంతంగా ఉండేటువంటి దీక్ష ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే ఒక అయ్యప్ప దీక్షనే. సనాతన ధర్మాన్ని కాపాడే దీక్ష మరి ఒక అయ్యప్ప దీక్షనే. ఎందుకంటే 1989లో మరి మా సోదరుడు మూర్తి గారు కానీ, నర్సిరెడ్డి గురుస్వామి గారు కానీ మరి 89 నుండి మేము మాల వేసినామంటే ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి మా ముగ్గురిని దయతలిచి, అంటే 89 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా నా 37వసారి 1-2 సార్లు అనివార్య కారణాల వల్ల మా సోదరుడిది కానీ నరసన్నది కానీ ఒకటిసారి మరి భంగం ఏర్పడ్డది. కానీ మా ముగ్గురికి ఎటువంటి అవకాశం ఇస్తున్నాడు చూడండి. అంటే ముట్టుకుంటే పట్టుకుంటే వదలనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష. కాబట్టి మన జీవితాన్ని, మన గమ్యం మార్చుకునేటువంటి అద్భుతమైన దీక్ష. దీన్ని అయ్యప్ప అంటాడు, నన్ను ఒకసారి ముట్టుకుంటేవంటే, నన్ను పట్టుకుంటేవంటే, నన్ను అనుసరిస్తేవంటే సదా ఎల్లకాలం నీ కుటుంబాన్ని నిన్ను రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి సోదరులారా, మన అందరికీ చెప్తున్న ఒకటి ఏంటంటే, మనమంతా ఒక అయ్యప్ప కుటుంబీకులము. మరి మనకి అరిగే క్షేత్రంలో నేను కూడా ఒక 21 years నాకు అయ్యప్ప అనుగ్రహం వల్ల సేవ చేసే భాగ్యాన్ని మరి కలిగించాడు దేవదేవుడు. మరి ఇప్పుడు మా మూర్తి, మా సోదరుడు కూడా అవకాశం తీసుకుంటున్నాడు. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క కార్తీక మాసం చివరి రోజు మరి మీ అందరి యొక్క దీక్ష ఫలం, దీక్ష మీ శబరిమల యాత్ర బ్రహ్మాండంగా దివ్యంగా కొనసాగాలని చెప్పి మనస్సా వాచ కర్మన ప్రార్థిస్తూ స్వామి శరణమయ్యప్ప.